ఎందుకంటే ఇలా చదువుకున్నటువంటి ఎంటెక్ బీటెక్ చేసినటువంటి విద్యార్థులు ఇలా గ్రామాలలో ఉపాధి హామీ పనులకు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈరోజు చరిత్రలో నిలిచినట్టు లేదు. ఎందుకంటే విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. గత ప్రభుత్వము ఈ నిరుద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టే గవర్నమెంట్ పరిపోయిందనే విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే ఎందుకంటే ఇలా చదువుకున్నటువంటి ఎంటెక్ బీటెక్ చేసినటువంటి విద్యార్థులు ఇలా గ్రామాలలో ఉపాధి హామీ పనులకు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈరోజు చరిత్రలో నిలిచినట్టు లేదు. ఎందుకంటే విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. గత ప్రభుత్వము ఈ నిరుద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టే గవర్నమెంట్ పరిపోయిందనే విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.